హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణానగర్ కాలనీ వర్షపు నీళ్లతో నిండిపోయింది. అక్కడి నాలాలు కుచించుకుపోయి చెత్తలతో మూసివేయపడ్డాయి. ఇక వర్షం కురిసిన వెంటనే మోకాళ్ల లోతు వరకు నీళ్లు పారుతూ ఇళ్లలోకి వరద రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాలనీ వాసులు. అయితే కృష్ణానగర్లో పర్యటించిన మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ వరద సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణానగర్ కాలనీలో పర్యటించారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్. నాలాలు, డ్రైనేజీల సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, వాటర్ వర్క్స్ ఎండీలకు ప్రణాళికలు చేయాలని ఆదేశించారు మంత్రులు. ఈ మధ్య అకాల వర్షాలతోటి 24 గంటల్లో పడాల్సిన వర్షం 24 నిమిషాల్లో పడుతున్న సందర్భంగా ఇబ్బంది కలుగుతుంది. కానీ దీనికి అంతా గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్ అభివృద్ధి జరగకపోవడం వల్ల రాజధాని అయిన హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దురదృష్టకరం. సహచర మంత్రులందరం, డాక్టర్ వివేక్ గారు, మిగతా అందరం కూడా కలిసి హైదరాబాద్ నగరం మొత్తంగా ఉన్నటువంటి ఇటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశలో కార్యక్రమం కొనసాగుతోంది. కృష్ణానగర్ లోపల గతంలో కూడా మేము వచ్చినప్పుడు చూసాం, మొత్తం ఓవర్ఫ్లో అయి రోడ్ల మీద నడిచేటువంటి పరిస్థితి లేదు. జీహెచ్ఎంసీ తరఫున, అదేవిధంగా వాటర్ బోర్డు తరఫున, అదేవిధంగా హైడ్రా తరఫున ఇక్కడికి వచ్చి వాటిని ఏ విధంగా రివైవ్ చేయాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా డ్రైనేజ్ కానీ అన్ని వాటర్ అంతా కూడా వాటర్ ఫ్లో, వర్షం వాటర్ కూడా వెళ్ళిపోవడానికి మళ్ళీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ ఏరియాలో అన్ని చోట్ల కూడా ఇదే సమస్య ఉంది. దీనికి కారణము 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంది వాళ్ళు ఉన్నప్పుడు బ్రాండ్ ఇమేజ్ ఉన్నదని. ఇది బ్రాండ్ ఇమేజ్. దీని మంత్రి ఎవరు ఆ రోజులలో? కేటీఆర్ మంత్రి. బ్రాండ్ ఇమేజ్ కేటీఆర్ ఏం చేసిండు? మేము ఇదే ప్రశ్నిస్తున్నాం. 60,000 కోట్ల అప్పు ఉన్న దానికి 8 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఇక్కడ ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఆ రోజులలో ఖర్చు పెట్టలేదు. కేవలము మెగా ప్రాజెక్ట్స్ అని చెప్పి కమిషన్లు దోచుకోనికే కేటీఆర్ వాళ్ళ బృందం ఆ రోజులలో చేసిన సంగతి ఈరోజు ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు.